ఈ రాష్ట్రానికి రాజు చేస్తే తప్ప మన బతుకులు మారవని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీ అందరూ కూడా ఈ 100 రోజులు కష్టపడి పనిచేయండి. మేమందరం ఉన్నాం. గతంలాగా పరిపాలన ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారం వచ్చిన వరకు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత అధికారులనే పెట్టుకొని పరిపాలన చేసేది అటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యకర్తల పరిపాలన వస్తుంది. కార్యకర్తల మనోభావాలుగా పనిచేస్తాం. రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పసుపు జెండా కనబడితే బంట్రోతు నుంచి ఐఏఎస్ వరకు మీకు గౌరవించే విధంగా పరిపాలన తీసుకొస్తాం. ఎవరైతే కష్టపడతారో, గతంలో చాలా పొరపాట్లు జరిగాయి, ఎవరు రారు. అమరావతిలో ఎన్టీఆర్ భవనం చుట్టూ తిరిగిన వాళ్ళకే పదవులు వచ్చాయి. గ్రామాల్లో కష్టపడి వారి కులాల్లో చైతన్యం తీసుకొచ్చి 10 ఓట్లు వేసిన వాడికి పదవులు రాలేదు. ఆ తప్పు కూడా జరిగింది. ఈసారి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు. టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క వివరాలు తెలుసుకొని పనిచేసిన వాళ్ళకి గౌరవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ ఈ 100 రోజులు కష్టపడి పని చేయాలని, పని చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై హో బీసీ, జై హో బీసీ.